హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రోజే రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఇదైతే. 500 పోస్ట్ గ్రామీణ సహాయక పోస్ట్‌లో జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు గైస్. కంప్లీట్‌గా మీరైతే తెలుగులోనే అయితే పని చేయాల్సి ఉంటది. బోత్ ఏపీ అండ్ టీఎస్ మేల్స్ అండ్ ఫీమేల్స్ అయితే ఎలిజిబుల్ గైస్. తెలుగులోనే పని అంటే మీ లోకల్ లాంగ్వేజ్‌లో మీరు ప్రొఫిషియంట్ అయి ఉండాలి. దీనికోసం ఎలాంటి ఇంటర్వ్యూ అయితే లేదు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అయితే అవసరమైతే లేదు. కంప్లీట్‌గా ఫ్రెషర్స్ అందరైతే అప్లై చేసుకోవచ్చు. మీ సొంత ఊర్లోనే పోస్టింగ్ అయితే ఉంటది గైస్. కంప్లీట్‌గా 500 పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఎలా అప్లై చేసుకోవాలి, కంప్లీట్‌గా జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే మనం వీడియోలో అయితే చూద్దాం గైస్. వీడియో స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్‌కి ఎవరైనా కొత్త వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. లెట్స్ బిగిన్ ద వీడియో. మీరైతే ఇక్కడ చూడొచ్చు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే అఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ గైస్. నోటిఫికేషన్ అయితే ఈ రోజే స్టార్ట్ అయింది. నెక్స్ట్ మంత్ 17th వరకు అయితే ఛాన్స్ అవుతుంది గైస్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా ఈ డేట్స్ లోపు అయితే అప్లై అయితే చేసుకోవాలి. దానికోసం మీరైతే ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలని చెప్తున్నారు. సమ్ ఆఫ్ అఫీషియల్ లింక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ మన డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశాను. అక్కడ నుంచి మీరైతే దీనికోసం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీరైతే ఇక్కడ జాబ్ వేకెన్సీస్ అయితే చూడండి గైస్. ఓవరాల్గా అయితే 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ కేటగిరీస్కి పోస్ట్ అయితే కేటాయించారు. మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే చూడొచ్చు మీరు. టోటల్గా 50 అయితే ఉన్నాయి గైస్. ఓపెన్ కేటగిరీలో 21, ఎస్సీ వాళ్ళకి 8, ఎస్టీ వాళ్ళకి 3, అదేవిధంగా ఓబీసీ 13, ఈడబ్ల్యూఎస్వై టోటల్గా 50 అయితే ఉన్నాయి. మన తెలంగాణలో చూస్తే కనుక అయితే టోటల్గా 42 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో 19, అదేవిధంగా ఎస్సీ వాళ్ళకి 6, ఎస్టీ వాళ్ళకి 2, అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 11, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 4 అయితే ఉన్నాయి. టోటల్గా 42 వేకెన్సీ అయితే ఉన్నాయి కదా. సో మంచి వేకెన్సీస్. అప్లై చేసుకునే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. జాబ్ రోల్ వచ్చేసి మిమ్మల్ని అయితే ముందుగా అయితే అప్రెంటిస్కి అయితే వాళ్ళైతే హైర్ చేసుకుంటారు. ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి తర్వాత ఇంటర్వ్యూ అయితే లేదు కదా. ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి దాన్ని షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళనైతే వాళ్ళు హైర్ అయితే చేసుకుంటారు. మిమ్మల్ని 1 year వరకు 15,000 స్టైఫండ్ ఇచ్చి ఆ తర్వాత అయితే మిమ్మల్ని అయితే పర్మనెంట్గా జాబ్లో అయితే జాయిన్ అయితే చేసుకుంటారు గైస్. ఓవరాల్గా జాబ్ డిస్క్రిప్షన్ ఓవర్వ్యూ అయితే ఇది గైస్. అదేవిధంగా మీరైతే ఇక్కడ చూడొచ్చు, వన్ ఆఫ్ స్పెసిఫిక్ లోకల్ లాంగ్వేజ్ అని ఉంది. మీరైతే ఖచ్చితంగా మీ లోకల్ లాంగ్వేజ్లో పర్ఫెక్ట్ అయితే ఉండాలి. ఏజ్ వచ్చేసి ఏజ్ క్రైటీరియా చూస్తే కనుక 20 to 28 years మధ్యలో అయితే మీరైతే ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్. మిగతా వాళ్ళైతే అప్లై అయితే చేసుకోకూడదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే చూడండి 5 years అని ఉంది. అదేవిధంగా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చేసి 3 years. బెంచ్ మార్క్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళకైతే 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది గైస్. దీనికోసం వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 2024-79 వరకు అయితే ఏదో ఒక యూనివర్సిటీ నుంచి ఇన్స్టిట్యూట్ నుంచి కానీ రికగ్నైజ్ ఉన్న డిగ్రీ అయితే మీ దగ్గర అయితే ఉండాలి. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ అయితే ఇక్కడ చూడొచ్చు. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ ఈస్ ఆఫ్ 1 year అని ఉంది. 1 year అయితే మిమ్మల్ని అయితే ట్రైన్ చేస్తారు. ద అప్రెంటిస్ షెల్ బి ఇంపార్టెడ్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అండ్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ బ్యాంక్ ప్రాక్టీసెస్ ప్రొడక్ట్స్ అండ్ ప్రాసెస్ డిఫరెంట్ కేటగిరీస్లో మిమ్మల్ని అయితే ట్రైన్ చేసి తర్వాత జాబ్లో అయితే తీసుకుంటారు. స్టైఫండ్ వచ్చేసి ట్రైనింగ్ టైంలో 15,000 per month. 15,000 అయితే మీకు అయితే ఇస్తారు గైస్ ట్రైనింగ్లో. సెలెక్షన్ ప్రాసెస్ అయితే మీరు చూడండి. ఫస్ట్ అయితే ఆన్లైన్ టెస్ట్ అయితే మీకైతే కండక్ట్ చేస్తారు. కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. దాంట్లో 4 sections అయితే ఉన్నాయి. ముందుగా వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఉంది. జనరల్ అవేర్నెస్ 25 ఉన్నాయి. ఇంగ్లీష్లో కూడా 25, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్లో 25, కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి 25. ఓవరాల్గా 100 questions అయితే ఉన్నాయి. మీరైతే 1 hourలో 100 questions అయితే కంప్లీట్గా అయితే ఆన్సర్ అయితే చేయాలి. ఎలా అప్లై చేయాలంటే ఈ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశాను. అక్కడ నుంచి మీరైతే రిజిస్టర్ అయిపోయి తర్వాత అప్లై అయితే చేసుకోండి. దెన్ మిమ్మల్ని అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని అయితే డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. దీనికోసం ఎగ్జామ్ ఫీ వచ్చేసి జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 800 ఉన్నాయి. జనరల్ ఓబీసీ వాళ్ళైతే 800 అయితే పే చేయాలి. అదేవిధంగా ఫీమేల్స్ 600, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 600, బ్యాక్వర్డ్ అండ్ డిసెబిలిటీ ఉన్న వాళ్ళైతే 400 ప్లస్ జిఎస్టీ అయితే పే అయితే చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇంతే గైస్. దీనికోసం అయితే వీడియో చేద్దాం అనుకున్నాను. వీడియో నచ్చితే కనుక అయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.